తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు ఆశలు నిరాశలుగా మారాయని యువత ఆవేదన వ్యక్తం చేశారు. 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలని చెప్పి వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ వేయాలని ఆదేశాలు జారీ చేస్తే ఎలా వేడుకలు జరుపుకోవాలని వాపోయారు. మద్యం సేవించకపోయినా పోలీసులు ఇష్టానుసారంగా చెక్కింగులు చేసుకుంటూ చేతులు వేస్తూ అడ్డు అదుపు లేకుండా రక్తాలు వచ్చే విధంగా ప్రవర్తించారంటూ ఇదేం ప్రభుత్వం, యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. మరి నువ్వు ఎందుకు అంటున్నావు? ఎఫ్ఐఆర్ ఏం తీసుకోవచ్చు? రండి సార్, రండి. ఏమంటున్నావు? చెప్పు చెప్పు సార్, చెప్పు సార్. నా ఎఫ్ఐఆర్ ఏం సార్? నా ఎఫ్ఐఆర్ ఏం చెప్పండి. మీరు నేను స్మగ్లర్నా, మర్డర్ కేసా, రౌడీ షీటరా? ఏంటి సార్ మీరు? ఇష్టమంతా పేరించి పబ్లిక్ కొడతారా మీరు? తగ్గు శ్రీకాంత్ రెడ్డి, నేను అమీర్పేట వాస్తవ్యుని. నేను న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక దగ్గర పోయి చూస్తున్నా. నాకంటూ ఒక డ్రైవర్ ఉన్నాడు. ప్రతిరోజు మా ఇంటి కెమెరాలో మీరు చెక్ చేసుకోవచ్చు నా డ్రైవర్ ఉన్నాడా లేడా, అన్ని విధాలుగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నన్ను మా డ్రైవర్ దింపి మరి ఈ ప్రభుత్వానికి మరి డబ్బులు కావాలా లేకపోతే ఇంకోటి కావాలా? నేనైతే ఆడిపేసేట్టున్నా. నువ్వు ఊదుతావా లేవని కొట్టిరన్నా. అమ్మతోనే చెప్తున్నా, పెంచి కొట్టిరన్నా. నాకు అవసరం లేదన్నా. నేను చచ్చిపోతానా? నేను చచ్చిపోదలుచుకున్నా. పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిరన్నా. అన్న నన్ను నేనేమని లేవు. లెఫ్ట్ సైడ్ సీట్లో కూర్చున్నాడు, ఓనర్ సీట్లో కూర్చుంటే ఏమరా ఊతావా ఊతామన్నారు. నేను ఊతాను సార్ అన్న. పల్ల కొట్టింది సార్. అమ్మ మీద ఉంటుంది సార్. నాకు ఏ సంబంధం లేదు సార్. ఇలా నన్ను ఇడిపిస్తే ఇడిపోయాడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. లేదా నేను సూసైడ్ చేసుకుంటా. ఈ విషయం 100% సూసైడ్ చేసుకుంటాను. నేను ప్రతి ఒక్కరు చెప్తాను. నేను హార్ట్ పేషెంట్. నేను అప్పుడు నేను కింద సర్జరీ చేసుకుంటాను. నేను తాగకూడదు. కిందనే నా పిల్లలు కూడా చూపిస్తాను. ప్రతిరోజు గోళీలు మింగుతాను. నేను ఇంత నరకం చూస్తున్నాను. నా చంపేసి ఒకటి దాకా బంద్ అన్నది, ఒకటి దాకా పాయింట్స్ ఓపెన్ అన్నది. మేము గోల్కొండలో 11 బయలుదేరితే పోలీసు వాళ్ళు ఇక్కడ చిలోపు మాకు 2 అయిపోయింది సన్న. ఏమన్నా ఇక్కడ చిలోపు 2 అయిపోయింది. అంటే గోల్కొండ ఎంత దూరం ఉంది నుంచి? ఫిలిం నగర్ మాదాపూర్ 2 అయితే అన్నా. అక్కడ నుంచి ఆపిలోపు ఇక్కడ 2 అయిపోయింది. అంటే ఆ నుంచి రాలే 10-15 నిమిషాలు, అర్ధగంట అయితే అన్న. 11:30 అవునండి. ఇక్కడికి అసలు 2 అయిపోయింది. మా ఫస్ట్ పని ఆపేసి 2 అయిపోయింది. టెంకర్ డ్రైవర్ పడుకుంటారు. మా పని మేము పని చేసేమన్నా పని చేస్తే 2 అవుతుంది. పార్టీలు చేసుకుంటాం. ఎవరు చేస్తారు? పార్టీలు పెద్దలు చేస్తారు. మేము 11 అవుతుంది. ఆ నుంచి ఇక్కడికి వచ్చేలోపు 2 అయిందని మా బండి ఫస్ట్ టైం బండి పట్టుకున్నా. ఎందుకు చేసుకున్నారు? మేము చేసేది గవర్నమెంట్ పార్టీలు. ఆ నుంచి రోజులో పట్టుకొని 2 అయిపోయింది. మా బండి ఫస్ట్ పట్టుకొని ఇప్పుడు దాకా డ్రింక్ అండ్ డ్రైవ్ ఇది 1 గంటలో చెప్పారు కదన్నా. ఆ నుంచి 11 ఎవరైనా ఆపుతారా? ఇది పోలీసు రూల్సా? గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఏంటని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రజలు ఏమైనా న్యాయమని మీకు అనిపిస్తుందా లేదా? అదే మేము అడుగుతున్న రూల్స్ అన్నా. 11 ఆపుతారని ఎవరైనా గోల్కొండలో మేము పోయింది చుట్టూ వచ్చి గోల్కొండలో 11:30 అయింది. నేను టైం చూశాను. దగ్గర నుంచి ట్రాఫిక్ 2 అయిపోయింది. మాకు 2 అయిపోతే నేను క్యాటరింగ్ పని గురించి వస్తున్నా. క్యాటరింగ్ పని చేస్తున్నా. మేము పని చేస్తాం. మార్నింగ్ నైట్ 4 నుంచి పని చేస్తామన్నా. చూడండి అన్న, కెమెరా చూడండి. చేస్తే మేము వంట పని చేస్తాం. తిరుగుతాం అంతేకన్నా. మేము తాగేరు తిరిగేరు
ఈ టైం అయిపోయింది, 1 కిలోమీటర్ తిరగడం అని చెప్పి 2 కిలోమీటర్ అయిందని మాకు పట్టుకున్నారన్న. ఫస్ట్ మంత్ మాకు పట్టుకున్నారు. మేము పని చేసే చోట్ల లేబర్స్ని పట్టుకోవడం ఏమన్నా న్యాయమా? లేదు సార్. అన్న వాళ్ళు ఫోన్ చేసి వచ్చిన నేను మీ అన్న వాళ్ళు ఫోన్ చేసి వచ్చిన తీసుకోవాలని ఒకటి అయిపోయింది దాటిని పట్టుకొని చెప్పన్నా నాకు చేయలేదు నాకు చేయలేదు. లేసారన్న 11 తీసుకొని 11 పోతే 2 గంటలు అన్న.